ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన విశ్వావసు నామ సంవత్సరంలో చైత్ర శుద్ధ ఏకాదశి అంటే మొదటి నెలలో మొదటి ఏకాదశి చాలా పవిత్రమైనది. మనం నిన్ననే శ్రీరామనవమి ఉత్సవాన్ని చేసుకున్నాము కాబట్టి ఈ ఏకాదశికి కూడా చాలా విశేషత ఉన్నదండి. తప్పకుండా మనము వ్రతాన్ని ఆచరించడము అంటే ఏకాదశి ఉపవాసం చేయడము, మరి విష్ణువును పూజించడము, విష్ణు సహస్రనామం చదువుకోవడము, విష్ణునామ స్మరణ చేయడము, అదేవిధంగా విష్ణు ఏకాదశి వ్రత కథను వినడము, జాగారం చేయడము, మరి కీర్తించడము, మనకు ఎలా దోస్తే అలా నామస్మరణ చేయాలి. విష్ణు నామస్మరణ మీద మనం ధ్యాస పెట్టాలి. అయితే మనము ఇంకా చేయకూడని అంటే ప్రతిసారి చెప్పుకుంటాము. ఎవరిని కోపగించుకోకూడదు, తిట్టకూడదు, పెద్దవాళ్ళతో కానీ చిన్నపిల్లలను కొట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు, తగువులు పెట్టుకోకూడదు. మరియు మనం చేసే ఆహార పదార్థాల గురించి వాళ్ళనే ప్రిపేర్ చేసుకోవడం అనేది సరైన విధానం కాదు. ఎందుకంటే మనము ఉపవసిస్తున్నామంటే పరమాత్ముని ఆలోచనలోనే గడపడమే ఈ ఏకాదశి వ్రతం. మనం పక్కకు పెట్టేసి ఎవరన్నా ఏమన్నా చేసుకొని తినని చేసి పెట్టండి వాళ్ళకు, కానీ దాని గురించి ఆలోచనలు చేయకూడదు. దానికి సంబంధించినవి మనం ఏ పనులు చేసినా కూడా మన వ్రత ఫలితం అనేది పోతుంది. కాబట్టి మీరు మిగతా పనులన్నీ చేయండి, వాళ్ళకు వంటలు చేసి పెట్టండి. హాయిగా మీరు మాత్రము చక్కగా విష్ణుమూర్తి యొక్క పాటలు కానీ స్తోత్రాలు కానీ వింటూ మీ పనులు చేసుకోండి, నామస్మరణ చేస్తూ పనులు చేసుకోండి. ఇది మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం. అయితే ఇప్పుడు మనం ఎప్పుడు చెప్పుకుంటాం, యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు కృష్ణ భగవానుణ్ణి అడుగుతూ ఉంటాడు. ఏమని అంటే మాకు ఏకాదశి యొక్క వ్రతాన్ని గురించి తెలియజేయమని. ప్రతి ఏకాదశి కూడా ఆ విధంగా ధర్మరాజు అడగడము, కృష్ణుడు చెప్పడం అనేది మనకు ఉంటుంది పురాణంలో. అయితే ఈ చైత్ర శుద్ధ ఏకాదశి గురించి చెప్పమని యుధిష్ఠిరుడు వాసుదేవుణ్ణి అడుగుతాడనమాట. అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఓ రాజా, ఏకాగ్ర చిత్తంతో నువ్వు విను. ఇది చాలా పురాతనమైన కథను నేను నీకు తెలియజేస్తున్నాను. పూర్వము ఈ కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు బోధించాడు. మరి ఆ దిలీపుడికి వశిష్ఠ మహర్షి ఏ విధంగా అయితే ఆ కథను చెప్పాడో ఆ కథను ఇప్పుడు నీకు నేను తెలియజేస్తూ ఉన్నాను అని, శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు దిలీప మహారాజు వశిష్ఠ మహర్షిని ఏమని అడిగాడట అంటే, మునివర్య, చైత్రమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు అని అడిగాడట. అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు, రాజా, చైత్ర శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి కామద ఏకాదశి అని పేరు. ఇది చాలా పుణ్యప్రదమైనది, పాపాలను నశింపజేయునది అని చేసి దాని మహాత్యాన్ని తెలిపే కథను నీకు చెప్తాను, శ్రద్ధగా విను అని వశిష్ఠ మహర్షి ఈ కథను తెలియజేస్తున్నాడు. పూర్వకాలంలో నాగాపురము అనే ఒక సుందరమైన నగరం ఉన్నది. అక్కడ బంగారంతో చేసిన ఒక భవనం ఉన్నది. అందులో పుండరీకము అనే మొదలైన భయంకరమైన నాగులు నివసిస్తూ ఉండేవి.
ఆ పుండరీకం అనే నాగరాజు ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. మరి అక్కడ గంధర్వులు, కిన్నెరలు మరియు అప్సరసలు ఎంతోమంది వస్తూ ఉంటారట. ఆ నగరంలో నివసిస్తూ ఉంటారట, ఆ నాగాపురంలో. మరి ఒక శ్రేష్టమైన అప్సరస కూడా ఉందట అందులో. ఆమె పేరు లలిత, ఆమె భర్త పేరు లలిత్. వాళ్ళిద్దరూ కూడా ఎంతో అనురాగంతో ఒకరి మనసు ఎరిగి ఇంకొకరు ప్రవర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉంటుండేవాళ్ళట. ఒకరోజు ఆ పుండరీకం అనే రాజు యొక్క రాజ్యసభలో ఈ లలితుడు ఆ నాట్యం చేయడం జరిగింది. అప్పుడు వీళ్ళు గంధర్వులు, అప్సరసలు వీళ్ళందరూ నాట్యం చేస్తూ ఉంటారు కదా రాజసభలలో. అట్లా ఈ లలితుడు అప్పుడు నాట్యం చేయాల్సి వచ్చిందట. ఆయన వెంబడి ఆ రోజు ఆయన భార్య అయిన లలిత లేదట. ఈయన పాడుతూ ఉన్నాడు. ఈయన పాట పాడుతూ చేస్తూ ఉన్నప్పుడు నాట్యము ఆ లలిత స్మరణకు వచ్చిందట. ఆయనకి ఎప్పుడు ఉండేది, ఈ రోజు లేదు కదా అని ఒక్క సెకండ్ అట్లా గుర్తు చేసుకున్నాడట. అట్లా ఆ స్మరణకు వచ్చే వరకు ఏమైంది, ఈయన పాటలో అపశృతులు దొర్లినాయట. ఒక్క క్షణం ఆ విధంగా ఆయన స్మరించుకునేసరికి ఆయన అడుగులు తడబడిపోయినాయట. ఆ పాటలో అపశృతులు వచ్చినాయట. అప్పుడు ఆ నాగశ్రేష్ఠుడు, ఎవరు కర్కోటకుడు అని ఉన్నాడట, ఆయనని పుండరీకుడు అడిగాడట, ఏంటి ఈ విధంగా జరుగుతుంది అని. అనగానే ఆ కర్కోటకుడు ఏమని చెప్పాడంటే, లలితుని పాటలో అపశృతులు, అడుగులు తడబడడం ఎందుకు జరిగింది అంటే అతని భార్యను స్మరించినట్టున్నాడు, అందుకే ఈ విధంగా జరిగింది అని తెలియజేసిండట. చేయగానే ఆయనకి పుండరీకునికి చాలా కోపం వచ్చిందట. కోపం వచ్చి, కాముకుడవైన లలితుడు ఈ విధంగా ప్రవర్తించాడు, నా ముందర నాట్యం చేస్తున్న సమయంలో భార్యకు వివశుడైపోయిండు, కాబట్టి నువ్వు రాక్షసుడవు గమ్మని శపించాడట. శపించగానే పుండరీకుడు, ఆయన పుండరీకుడు అనడమే తడవు, గంధర్వుడు రాక్షసుడైపోయిండట. ఇట్లా భయంకరమైన ముఖము, వికారమైన కళ్ళు కలిగి చూడడానికి భయం కలిగిస్తూ ఉన్నాడట అతను. గంధర్వులు, అప్సరసలు అంటే చాలా అందంగా ఉండేవాళ్ళు కదా, అట్లా అంత వికారమైన శరీరం వచ్చేసిందట ఆయనకి. అప్పుడు ఆ భర్త యొక్క రూపాన్ని చూసి ఆ భార్య అయిన లలిత చాలా దుఃఖించిందట. కానీ చేసేది ఏమి లేక, అక్కడ ఉండలేక ఆ లలితుడు అడవుల్లోకి వెళ్తూ ఉంటే భర్త వెంబడే అడవులలో తిరుగుతుందట ఈమె కూడా. అయ్యో, నా భర్త ఈ రూపం ఎట్లా పొడగొట్టాలి అనుకుంటూ బాధపడుతూ తిరుగుతుందట. అక్కడ ఒక సుందరమైన ఆశ్రమంగా అనిపించిందట ఆ అడవిలో. అప్పుడు అందులో ఒక ముని కనిపించాడట కొన్ని రోజులకు. అయితే అతను చూసేసరికి అక్కడ ఉన్న జంతువులు, పక్షులు, అన్ని జీవజాతులన్నీ కూడా ఆ ముని ఆశ్రమంలో చాలా ఆనందంగా తిరుగుతూ ఉన్నాయట. ఎవరి పైన కూడా భేదభావము, వైరభావాన్ని చూపించట్లేదట. అది చూసి ఈ లలిత చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందపడి వెంటనే శీఘ్రంగా ఆ ముని పాదాల మీద పడిందట. అప్పుడు నమస్కరించిందట. నమస్కరించగానే ఆ ముని ఏమన్నాడు అంటే, అమ్మా నీవెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగిండట. అప్పుడు ఈ లలిత, మహానుభావ, వీరధనుడు అనే పేరు గల గంధర్వుని పుత్రికను నేను, నా పేరు లలిత,
నా భర్త శాపవశంన రాక్షసుడయ్యాడు. ఆయన ఈ అవస్థ నాకు సహింపజాలనిదిగా ఉంది. నేను చూడలేకపోతున్నాను అతను అవస్థను. మరి ఈ సమయంలో నా భర్త యొక్క ఈ రాక్షస రూపం ఏ విధంగా పోగొట్టవచ్చునో నాకు ఉపదేశించండి, నాకు ఏదైనా మార్గం సూచించండి అని ప్రార్థించిందట. అప్పుడు ఆ ముని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, కళ్యాణి, ఈ సమయంలో శుక్లపక్షానికి కామద అనే పేరు గల ఏకాదశి ఉన్నది. ఇది అన్ని పాపాలను పోగొడుతుంది మరియు ఉత్తమమైనది. నీవు విధిపూర్వకంగా వ్రతం చేసి ఆ పుణ్యమును నీ భర్తకు దానం చేయుము. ఆ పుణ్యము తీసుకొనిన వెంటనే అతని యొక్క శాపము దూరమైపోయి అతనికి పూర్వరూపం కలుగుతుంది అని తెలియజేశాడట ఆ ముని. అప్పుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఈ వశిష్ఠ మహర్షి, రాజా, ఆ ముని యొక్క మాటలు విన్న ఆ లలిత ఎంతో సంతోషంతో ఆ ఏకాదశి ఉపవాసం చేసింది. ద్వాదశి నాడు బ్రహ్మర్షి సమీపంలోనే ఆ భగవానుడైన వాసుదేవుణ్ణి పూజించి అక్కడే ఆ సమక్షంలోనే ఆ ఏకాదశి వ్రతం వలన ఆ భర్త యొక్క రాక్షసత్వము పోవాలి అని ప్రార్థించిందట. అట్లా ప్రార్థించడం వల్ల ఆ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల అతనికి రాక్షస రూపం పోయి దివ్య రూపం వచ్చిందట. ఈ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల భార్యాభర్తలిద్దరూ అత్యంతానురాగంతో సుందర రూపాలతో చక్కగా ఆ మునీశ్వరుడికి నమస్కరించి విమానం నెక్కి వారి లోకానికి వెళ్ళిపోయినట. ఇది తెలుసుకొని ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా ఎవరు చేస్తారో వారి యొక్క పాపాలన్నీ నశిస్తాయి మరియు వారు కోరిన కోరికలు నెరవేరుతాయి అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు తెలియజేశాడు అని మరి ఆ శ్రీకృష్ణుడు ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి నేను లోకహితము ఆశించి ఈ వ్రతం యొక్క వర్ణన చేశాను. ఈ వ్రతము బ్రహ్మ హత్యాది పాపాలను కూడా పోగొడుతుంది, పిశాచత్వాది శాపాలను కూడా పోగొడుతుంది. మరి ఈ కథను విన్నను చదివినను వారికి వాజపేయి యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది, వారి కోరిన కోరికలు తీరుతాయి అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ ఏకాదశి కామద ఏకాదశి యొక్క వ్రత కథను తెలియజేసిండనమాట. ఈ విధంగా విన్నవాడై ఆ ధర్మరాజు ఈ ఏకాదశి వ్రతాన్ని చక్కగా ఆచరించాడు. మరి రాజులు ఎందుకు అడుగుతారు అంటే, రాజులు ఆచరించినప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు కూడా ఆచరిస్తారు. ఆచరించడం వల్ల అందరూ తరిస్తారు. అందుకోసమే ఈ పురాణ కథలను మనము వినాలి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం అందరము విన్నందుకు కూడా మనం కూడా తరిస్తాం. మరి వినండి, చక్కగా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు మొదట ఈ వీడియోను స్టార్ట్ చేయగానే ఫస్ట్ లైక్ చేయండి, ఎందుకంటే మీరు విన్న తర్వాత మర్చిపోతున్నారు లైక్ చేయడం. అదేవిధంగా వింటూనే మీరు ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి. మీరు అలా లైక్ చేయడము, ఈ విధంగా కామెంట్ రాయడం వల్ల మీకు సగం ఫలితం వచ్చేస్తుంది. కథ మొత్తం విన్న తర్వాత మీరు సంపూర్ణ ఫలితాన్ని పొందుతారు. మీకు వెంటనే మీరు ఏ సంకల్పం చేసుకుంటారో ఆ సంకల్పాలన్నీ నెరవేరుతాయి.
స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.